స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్. విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. మనకి రెగ్యులర్గా డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులు ఈ సెమిస్టర్ 2కు సంబంధించి మరి తెలుగు లెసన్స్ మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే మనకు డిగ్రీ ఎగ్జామ్స్ త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. సో దానికి సంబంధించి ఏ లెసన్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి, మరి ఎక్కువ మార్కులు సంపాదించాలంటే ఏ స్ట్రాటజీలో మనం చదవాలి అనే అంశాల గురించి ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇక మనకు రివైజ్డ్ సిలబస్ అంటే 2025-26 అకాడమిక్ ఇయర్ నుంచి తెలుగు సిలబస్ను మార్చడం జరిగింది. ఆ మార్చిన సిలబస్లో ఉన్న పాఠ్యాంశాలు, క్వశ్చన్ పేపర్ మోడల్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకతీయ యూనివర్సిటీ పరిధి రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలకు కూడా ఇది కామన్ కోర్ సిలబస్గా ఉంది. 1-2 లెసన్స్ తప్పితే మ్యాక్సిమం మొత్తం అందరికి కూడా ఒకటే సిలబస్ ఉంది, ఇక్కడ గమనించండి. ఇక మోడల్ పేపర్ కూడా కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, కానీ దాదాపుగా ఇదే ప్యాటర్న్లో ఇవ్వడానికి అయితే మనకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇందులో మనకి మొత్తం మీద ఈ 80 మార్కులకి మీకు యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది. 20 మార్కులు మనకేమో ఇంటర్నల్ ఎగ్జామినేషన్ కోసం ఇక్కడ కేటాయించడం అనేది జరిగింది. ఈ 80 మార్క్స్లో మనకి 2 పార్ట్స్ ఉంటాయి. మనకి ఒకటేమో ఆ భాగము, రెండవది ఆ భాగం, అంటే 1, 2 అనుకోవచ్చు. మీకు పార్ట్ 1లో మీకు 20 మార్కులకి ఉంటుంది, పార్ట్ 2 వచ్చేసి మీకు 60 మార్కులకి ఉంటుంది. ఇక్కడ మీకు 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. 5 × 4 మార్క్స్ 20 మార్క్స్. ఇక్కడ కూడా మీకు 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, 10 ఇస్తారు. 5 × ఈచ్ క్వశ్చన్ 12 మార్క్స్, 60 మార్క్స్. అంటే ఇక్కడ మనకు ఈ 20 మార్కులు ఏవైతే ఉన్నాయో ఈ 5 క్వశ్చన్లు ఇక్కడ మీకు 8 ఇస్తాడు. 8 ఇస్తే మీరు 5 రాయాలి. దాంట్లో మీకు ప్రతి క్వశ్చన్కి 4 మార్క్స్. అంటే ఇవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అని మీరు అనుకోవచ్చు. తక్కువ నిడివి గల సమాధానమే మనం రాయాల్సి ఉంటుంది. ఇవి మాత్రం వ్యాసరూప సమాధాన ప్రశ్నలు మీకు రెండో పార్ట్లో ఉంటాయి. ఒకసారి మనం ఇక్కడ చూస్తే నేను ఇందాక చెప్పిన కదా, భాగం 1లో మనకు 8 క్వశ్చన్స్ ఉంటాయి. 5 రాయాలి, ఏవైనా 5 రాయాలి. 5 × 4 20 మార్కులు. గమనించండి. ఇంకో విషయం మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ అయితే మనకు ఆన్లైన్ ఎవాల్యుయేషన్ అంటే మనకి చూడండి, ఇప్పుడు మూల్యాంకనం లేదా ఇప్పుడు పేపర్ దిద్దడం అనేది ఆన్లైన్లో జరగబోతుంది. కాబట్టి దాని గురించి కూడా మీరు తెలుసుకోవాలి. మీరు ఖచ్చితంగా మీరు దేనికైతే ఆన్సర్ రాస్తున్నారో, ఏ ప్రశ్నకైతే, ఆ క్వశ్చన్ నెంబర్ అనేది కంపల్సరీ మెన్షన్ చేయండి, లేకుంటే చాలా సమస్య అవుతుంది. ప్రతి ఆన్సర్ మీరు రాసేటప్పుడు మీరు ఏ భాగం నుంచి రాస్తున్నారు, ఆ క్వశ్చన్ దాంట్లో ఉన్న సబ్ నెంబర్ కూడా ఉంటుంది కదా. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1వ భాగంలో ఏ అనుకోండి, అది ఖచ్చితంగా క్లియర్గా రాయాలి మీరు. ఎందుకంటే ఇప్పుడు ఆన్ స్క్రీన్ ఎవాల్యుయేషన్లో ఏమవుతుందంటే, మీరు అవి మెన్షన్ చేయకపోతే మరి పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు చాలా సమస్య అవుతుంది. మీకు ఒకసారి మార్క్స్ కూడా మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ నిబంధన మాత్రం మీరు చూసుకోండి. ఇంకా స్టిక్కరింగ్ అవన్నీ కూడా ఆల్రెడీ మీకు చెప్పేసిన నేను. సో ఇక్కడ మనకి ఈ క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి చూద్దాం. ఫస్ట్ పార్ట్లో మీకు 8 క్వశ్చన్స్ వస్తాయని నేను చెప్పిన కదా. ఈ 8 క్వశ్చన్స్లో మీరు రాయాల్సిన 5, దాంట్లో సందర్భ సహిత వ్యాఖ్యలు ఒక 2 క్వశ్చన్స్ మీకు సందర్భ సహిత వ్యాఖ్యలు ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉన్నాయి మనకు. గమనించండి, సందర్భ సహిత వ్యాఖ్యలు 2 వస్తాయి. అంటే మీకు ఉన్నటువంటి సిలబస్ అయితే 4 పార్ట్స్గా ఉంది. ప్రాచీన కవిత్వం, ఆధునిక కవిత్వం, ఉపవాచకము, భాష, ఇతర నైపుణ్యాలు. ఇందులో ప్రాచీన కవిత్వం, ఆధునిక కవిత్వం అక్కడ 3 లెసన్స్, ఇక్కడ 3 లెసన్స్. ఈ 6 లెసన్స్ నుండి సందర్భ సహిత వ్యాఖ్యలు వస్తాయి. అవి చూసుకోండి మీరు. తర్వాత కవి పరిచయాలు, ఒక 2 కవుల గురించి అడగడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రాచీన కవిత్వంలో ఉన్నటువంటి మనకి శ్రీనాథుడు కావచ్చు, రావిపాటి త్రిపురాంతకుడు, తర్వాత పోతన. ఈ పోతన, శ్రీనాథుడు చాలా చాలా ఇంపార్టెంట్, అవి చూసుకోండి. ఇక ఆధునిక కవిత్వంలో మనకు ప్రతిజ్ఞ, వ్యత్యాసాలు, కవితా సాక్షిగా చెబుతున్నాను 3 పాఠ్యాంశాలని. అక్కడ ఉన్నటువంటి కవులు మనకు శ్రీశ్రీ, కాళోజీ నారాయణరావు, డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఆ ముగ్గురులో ఏవైనా 2 చదువుకోండి, డెఫినెట్గా మనకు ఒకటి రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. తర్వాత ఉపవాచకం నుండి కూడా మీకు ఈ షార్ట్ ఆన్సర్ టైప్లో 1-2 క్వశ్చన్స్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే మీకు తెలుగు వీరుడు అనే ఒక ఉపవాచకం ఉంది. ఆచార్య బిరుదురాజు రామరాజు రాసినటువంటి ఉపవాచకాన్ని తీసుకున్నారు. దాంట్లో ఉన్న పాత్రలు ముఖ్యంగా సదాశివరెడ్డి పాత్ర కావచ్చు, రుద్రకుమారుడు, రాణి శంకరమ్మ, ప్రభాకరామాత్యుడు, పార్వతి, ఈ పాత్రల గురించి డెఫినెట్గా ఇక్కడ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయి, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఆ నవల మొత్తం చదువుకోండి. నవల కూడా మీకు అన్ని వీడియోస్ ఇక్కడ మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ప్రతిదీ కూడా మీకు ఒకసారి మీరు చూసుకోండి. ప్లేలిస్ట్ కూడా ఇచ్చాను నేను. ఇక పాఠ్యాంశాల నుంచి కూడా ఒక 2 క్వశ్చన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. పాఠ్యాంశాలంటే మీరు గమనించండి, మనకు ఉన్నటువంటి ప్రాచీన కవిత్వంలో నలదౌత్యము, త్రిపురాంతకోదాహరణము, తర్వాత ప్రహ్లాద చరిత్ర. సో అందులోకి వెళ్ళి కానివ్వండి, అందులోకి వెళ్ళి ఒక క్వశ్చన్, తర్వాత ఆధునిక కవిత్వంలోకి వెళ్ళి ఒక క్వశ్చన్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే మీకు 2 క్వశ్చన్స్ ఇక్కడ రావడానికి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద 8 క్వశ్చన్స్ ఈ ఏరియాస్ నుంచి ఇస్తారు. ఒకసారి మీరు
చూసుకోండి. గ్రామర్ నుంచి ఇక్కడ కింద అడుగుతాడు, ఇక్కడ అడగకపోవచ్చు, అదొకటి. నెక్స్ట్ వచ్చేసి మనకి పార్ట్ 2లో వ్యాసరూప సమాధాన ప్రశ్నలు. ఇక్కడ మొత్తం 10 క్వశ్చన్స్ ఇస్తారు. ప్రతి దాంట్లో 2 చొప్పున మీకు ఒక 5 విభాగాలు ఇస్తాడు. ప్రతి దాంట్లో 2 ఉంటాయి. దాంట్లో అంటే 10 క్వశ్చన్స్. మీరు రాయాల్సింది ప్రతి విభాగం నుంచి ఏదైనా ఒకటి రాయాలి. 5 క్వశ్చన్స్ రాస్తే ప్రతిదానికి 12 మార్క్స్, 60 మార్క్స్ ఇక్కడ మీకు వస్తాయి. అందులో మీకు ఫస్ట్ ప్రతిపదార్థ తాత్పర్యం అని చెప్పి 2 పద్యాలు ఇస్తాడు. అందులో ఏదైనా ఒక పద్యానికి మీరు ప్రతిపదార్థ తాత్పర్యం రాయాల్సి ఉంటుంది. సో మీరు ప్రతిపదార్థ తాత్పర్యం రాసేటప్పుడు మీరు ఇక్కడ చూడండి, మీకున్న పాఠ్యాంశాలు ప్రాచీన కవిత్వంలో ముఖ్యంగా నలదౌత్యము, త్రిపురాంతకోదాహరణము, ప్రహ్లాద చరిత్ర ఇవి ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మీకు ప్రతిపదార్థ తాత్పర్యం రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ 3 పాఠ్యాంశాల్లోకి ఉన్నటువంటి పద్యాలలో ముఖ్యంగా నలదౌత్యం నుంచి ఖచ్చితంగా ఏదైనా ఒక పద్యం అడిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకసారి అవి చూసుకోండి. ప్రహ్లాద చరిత్రలో ఏంటంటే మీకు కొన్ని సింపుల్గా ఉంటాయి పద్యాలు. పోతన శైలి సులభంగా ఉంటుంది కాబట్టి శ్రీనాథుడి శైలి కంటే. సో అందులో కొన్ని సింపుల్ పద్యాలు ఏవైనా ఉంటే అవి కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఆ రెండిట్లో మీరు ఒకటి రాయాలి. తర్వాత ఇక వ్యాసరూప సమాధాన ప్రశ్నలు వస్తాయి. అందులో మీకు ఈ పాఠ్యాంశాల నుంచి వస్తాయి. రెండో ఏరియాలో రెండో క్వశ్చన్ కింద నలదౌత్యం నుంచి కానీ, త్రిపురాంతకోదాహరణం, ప్రహ్లాద చరిత్ర ఈ మూడిట్లో 2 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈ మూడిటి నుంచి ఏదో ఒక దానికి రాయాలి. మీరు కొంచెము ఈజీగా ఉండాలంటే ప్రహ్లాద చరిత్ర మీకు సులభంగా ఉంటుంది. ఎందుకంటే హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు వాళ్ళ మధ్య సంభాషణ, ప్రహ్లాదుడి విద్యాభ్యాసము ఇదంతా కొంచెం ఈజీగానే అర్థమవుతుంది మీకు. నలదౌత్యం కూడా సింపుల్గానే ఉంటుంది. త్రిపురాంతక ఉదాహరణం ఏంటంటే ఇది ఒక ఉదాహరణ ప్రక్రియ. శివుడు, శివభక్తి, విశిష్టత అలాంటి అంశాలు ఉంటాయి. సో ఈ మూడిట్లో మీకు ఏది సింపుల్గా అనిపిస్తే, ఏది తొందరగా అర్థమయ్యేటట్టుంటే 2 చదువుకోండి. ఏవైనా 2 మీరు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా ఇక్కడ వచ్చే క్వశ్చన్కి మీరు ఆన్సర్ అయితే చేయొచ్చు. తర్వాత 3 అంటే నెక్స్ట్ 4వ ఏరియా కింద అక్కడ మీకు ప్రతిజ్ఞ, వ్యత్యాసాలు, కవితా సాక్షిగా చెబుతున్నాను 3 పాఠ్యాంశాలు ఉన్నాయి కదా. ఇక్కడ నుంచి కూడా మీకు 2 క్వశ్చన్స్ వస్తాయి. ఏవైనా ఒకటి రాయాలి, 2 క్వశ్చన్స్ వస్తాయి. దీంట్లో మీరు ఏవైనా 2 ఇటు ఇవి 2 కానివ్వండి, లేదంటే ఇటు వ్యత్యాసాలు, కవితా సాక్షి చెప్తాను ఇవి 2 అన్నా. మీకు దీంట్లో వ్యత్యాసాలు చాలా సింపుల్గా ఉంటుంది. ప్రతిజ్ఞ కూడా కొంత మీరు శ్రీశ్రీ ఎందుకు రాసిండు ఆ పాఠ్యాంశము, శ్రామికులు, కర్షకులు, కార్మికుల యొక్క విశిష్టత, వాళ్ళ శ్రమ యొక్క ప్రాధాన్యత, వాళ్ళను సమాజం గుర్తించడం లేదు అనే కోణంలో రాస్తాడు. సో మీరు ఒకసారి దాన్ని కూడా చదివితే అది అర్థమైంది అనుకుంటే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. కవితా సాక్షిగా చెబుతున్నాను డాక్టర్ సినారే రాస్తాడు. ఇది కూడా సింపుల్గానే ఉంటుంది. ఆరోహణ అనే కవితా సంపుటి నుండి మనకు దీన్ని తీసుకోవడం అనేది జరిగింది. సినారే రాసిన ఆరోహణ కవితా సంకలనం నుండి దీన్ని తీసుకున్నారు. ఇక్కడ కవితా సాక్షిగా చెబుతున్నాను దాంట్లో ఏముందంటే తన కవిత్వంలో మనిషే ప్రధానమైనటువంటి వస్తువు అంటాడు. మిగతా అన్నిటికంటే నేను మనిషికే ప్రాధాన్యత ఇస్తా అంటాడు. కాబట్టి మీరు ఈ మూడిట్లో మీకు ఏది సింపుల్గా అనిపిస్తే 2 చదువుకోండి. ఒకదానికి మీరు ఇక్కడ ఆన్సర్ రాయొచ్చు. తర్వాత మీకు తెలుగు వీరుడు అనే పాఠ్యాంశం నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తాడు, లాంగ్ క్వశ్చన్స్. సో దాంట్లో మీరు చూసుకోవాల్సింది ముఖ్యంగా కొన్ని పాత్రల గురించి పర్ఫెక్ట్గా చదువుకోండి. ఓవరాల్గా మీకు ఆ నవల మీద ముఖ్యంగా అవగాహన ఉండాలి. కొంత చారిత్రక కోణంలో ఉంటుంది ఈ నవల. కాబట్టి మరి ఆ సదాశివరెడ్డి వ్యక్తిత్వం కావచ్చు, తర్వాత రుద్రకుమారుడి వ్యక్తిత్వము, ప్రభాకరామాత్యుడి వ్యక్తిత్వము, ఇలా ఏదైనా ఒక పాత్ర ఇచ్చి వారి యొక్క ఆ పాత్ర గురించి వివరించండి అనే కోణంలో క్వశ్చన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యమైన పాత్రలు, ముఖ్యమైన ఆ కథాంశం ఏముంది దాంట్లో ఆ కోణంలో మీరు చదవండి, ఇక్కడ వస్తుంది. తర్వాత మీకు ఛందస్సు, అలంకారాలు, లఘు చిత్రాల రచన, రూపకల్పన. ఇక్కడ నుంచి మీకు 2 క్వశ్చన్స్ ఇస్తాడు. మీరు ఏదైనా ఒకటి రాయాలి. దాంట్లో మీకు ఛందస్సు, అలంకారాల నుంచి ఏదైనా ఒక పద్యం కాకుండా ఒక అలంకారం ఇచ్చి ఉదాహరణ పూర్వకంగా వివరించండి అనొచ్చు. లేదా ఉత్పలమాల లక్షణాలను ఉదాహరణ పూర్వకంగా వివరించండి అనొచ్చు. ఎట్లయినా అడగడానికి అవకాశాలు ఉన్నాయి. లఘు చిత్రాల రచన, రూపకల్పన నుంచి కూడా క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. షార్ట్ ఫిలిమ్స్ చాలా సింపుల్గా ఉంటుంది, ఏముండదు. అంటే లఘు చిత్రం అంటే ఏంటిది, లఘు చిత్రాల షార్ట్ ఫిలిమ్స్ తీసుకుంటున్నా మనకు రూపొందించేటప్పుడు ఎలాంటి ప్రణాళిక వేసుకోవాలి, వాటి వల్ల ఉపయోగాలు ఏంటి, మొత్తం మన వీడియోస్లో ఇవ్వడం జరిగింది. సో అవి మీరు ఒకసారి చూసుకోండి. సో ఇది మనకి పార్ట్ 2లో 10 క్వశ్చన్స్ ఇస్తాడు. ప్రతి దాంట్లోకి వెళ్ళి నేను చెప్పిన మీకు ఆ 10 క్వశ్చన్స్లో 5 రాయాలి. 5 రాస్తే మీకు 60 మార్కులు. ఇది మనకి తెలుగు మోడల్ పేపర్ యొక్క ప్యాటర్న్ అండి. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.